మన దేశంలో ప్రతి 2 నిమిషాలకు కుటుంబం విడిపోతుంది. ఇందులో పేద మధ్యతరగతికి చెందిన కుటుంబాలు 60% ఉంటే పెద్ద పెద్ద చదువులు చదివి కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు 40% మంది ఉన్నారు. ఒంటరి ప్రయాణం నుంచి సంసార జీవితంలోకి అడుగు పెట్టగానే కొత్త వాతావరణానికి కొత్త జీవితానికి అలవాటు పడకపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎవరి జీవితంలో అయినా ఓ మైలురాయి. అంతకు ముందున్న లైఫ్ వేరు, ఇక అప్పటి నుంచి ఉండే జీవితం వేరు. జీవితంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించడం, నిండు 100 ఏళ్లు జీవిత భాగస్వామితో గడపడానికి పడే తొలి అడుగులది. కానీ ఆ కొత్త వాతావరణానికి అలవాటు పడలేకపోవడం సమస్యలకు కారణమవుతోంది. అమ్మాయి పుట్టింట్లో పెరిగిన పరిస్థితులు వేరు, ఇక్కడ అడుగు పెట్టాక అత్తింట్లోని పరిస్థితులు వేరు. మెట్టునెలలో కొత్త వాతావరణం, అందరూ అక్కడ కొత్తవారే. ఇల్లాలిగా జీవితాన్ని ఆరంభించాల్సిన సమయం అది. భర్త, అత్తమామలు, మరిది, తోటి కోడళ్లు, ఆడపడుచులు, బంధువుల్ని తనవాళ్లుగా భావిస్తుంది. ఇక తమ ఇంటికి వచ్చిన కొత్త కోడల్ని సొంత కూతురులా చూసుకోవడం అత్తింటి వారి బాధ్యత కూడా. కానీ అమ్మాయికి అత్తారింట్లో అవమానాలు, అవహేళన ఎదురవుతోంది. అత్తింట్లో బాధలు పడలేక పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. పెళ్లైన 6 నెలలలో 6 సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్లో 2 సార్లు కేసులు పెట్టినా అత్తింటి వారి తీరు మాత్రం మారడం లేదంటోంది బాధితురాలు శ్రావణి. ఎట్లా అంటే చిన్న విషయాన్ని పెద్ద చేసి కొట్టిపేయడం అలాంటివి చేస్తాం. ఏం పని చేయరు మా వారు, ఏం పని చేయడు. కానీ మమ్మీ చెప్పిన మాటలు పట్టుకొని కొడతాడు. ఇప్పుడు కౌన్సిలింగ్ చేశారు కదా, ఏమంటారంటే ఇంకా నెక్స్ట్ కౌన్సిలింగ్లో చెప్తా అని చెప్పారు. విడిగా రమ్మంటే రావట్లేదు. విడిగా కాపురానికి రావట్లేదు. ఇప్పుడు వాళ్ళ మీ అత్తగారు ఏమంటారు? ఆమె పంపేయడం ఇష్టం లేదనుకుంటా. ఆమె వల్లనే ఆగిపోతుంది. ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారు? విడిగా అయితే వెళ్దాం అనుకుంటా. లేకపోతే ఏముంటుంది, భయం వేస్తుంది వెళ్ళాలంటే. ఎన్నాళ్ళండి పెళ్ళి? 6 నెలలు అయితే. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ మాత్రం 2 టైమ్స్ ఇచ్చాము. పంచాయతీలు మాత్రం మంత్లీకి ఒకసారి అయినది. హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట సిసిఎస్ మహిళా పోలీస్ స్టేషన్ ఇది. కుటుంబ సమస్యల పరిష్కారం కోరుతూ ఇక్కడికి వస్తుంటారు మహిళా బాధితులు. రోజుకు 40 మంది బాధితులు ఈ మహిళా పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఇక్కడికి వచ్చే మహిళలది ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. ఎవరిని కదిపినా కన్నీళ్లే జవాబిస్తాయి. నరేష్, కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు. హాయిగా సాగుతున్న కాపురంలో అనుమానపు బీజం పడింది. భార్యని అనుమానించేవాడు భర్త. అప్పట్నుంచి కట్టుకున్న భార్యని, రత్నాల్లాంటి పిల్లల్ని పట్టించుకోవడం మానేశాడు. తండ్రి ఎందుకు ఇంటికి రావడం లేదో ఈ చిన్నారులకేం తెలుసు? మమ్మీ, డాడీ ఎప్పుడొస్తాడు అంటూ ప్రశ్నించే పిల్లలకు ఏ సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి కీర్తిది. భర్త తనను, పిల్లల్ని పట్టించుకోవడం లేదని, పిల్లలను స్కూల్లో కూడా వేయనివ్వడం లేదంటోంది కీర్తి. దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ చేశారు స్వాట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. నేను మారుతా, ఏలుకుంటానని చెప్పి రాజీ పడిపోయి పత్రాల మీద సంతకాలు కూడా పెట్టి ఇలా భార్య పిల్లల్ని పోలీస్ స్టేషన్లోనే వదిలేశాడు భర్త. సమస్యని పరిష్కరించమని ఈ ఇల్లాలికి భరోసా ఇస్తున్నారు స్వాట్ ప్రతినిధులు. వేరువేరుగా ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాము, తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టుకోతాం. అవసరమైతే ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి కౌన్సిలింగ్ చేస్తాం అన్నమాట. అంటే వాళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటి, ఆ ఇష్యూని ఎట్లా అయితే మనం సాల్వ్ చేయగలము అని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాము. సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుండా తను కేసు కావాలంటే కేసు, ఏదంటే అది దానికి రిఫర్ చేస్తాం. ఎంతకీ దారికి రాని భర్త, అత్తమామలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కౌన్సిలింగ్ తో మాట వినని వారిని ఏం చెయ్యాలనే దానిపైన దిశానిర్దేశం చేస్తారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. వరకట్న వేధింపుల కేసులతో పాటు చైల్డ్ గార్డియన్షిప్, చైల్డ్ కస్టడీ, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, విడాకుల కేసులు పెట్టడానికి సలహాలు ఇస్తారు కౌన్సిలర్లు. ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.